శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా భక్తిని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 6 అక్టోబర్ నుంచి 12 అక్టోబర్ వరకు గల కాలానికి దసరా నవరాత్రులు జరుగుతూ ఉన్న కారణం చేత దసరా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో గురువుగారు ఉన్నారు, మిథునంలో కుజుడు, కన్యలో బుధ కేతు రవి, తులలో చంద్ర శుక్రులు, కుంభంలో వక్రించిన శనిగారు, మీనంలో రాహువు. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికీ బుధుని యొక్క స్థితి శుక్రునితో కలిసి తులారాశిలో ఉన్నది. తులారాశిలో ఉన్నటువంటి చంద్రుని యొక్క స్థితి మకర రాశిలోకి వచ్చి ఉన్నది. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అని చెప్పి ఒకసారి పరిశీలన చేస్తే, రవి కేతు బుధ ఈ 3 గ్రహాల యొక్క కలయిక కన్యారాశిలో ఉంటూ బుధ ఆదిత్య యోగాన్ని తెలియజేస్తూ ఉన్నది, అలాగే భద్ర మహాపురుష యోగాన్ని తెలియజేస్తూ ఉన్నది. గోచారంలో కన్నా కూడా జన్మజాతకంలో భద్ర మహాపురుష యోగాలు చాలా చాలా బాగుంటాయి. ఈ రకంగా గ్రహస్థితి ఉన్న వారికి జన్మజాతకంలో ఇప్పుడు చాలా అద్భుతమైన ఫలితాలు ఉండబోతున్నాయి. అలాగే చంద్ర శుక్రుల యొక్క కలయిక చేత కళాకారులకి సన్మానాలు, కళలు అభివృద్ధి చెందడము, అలాగే చక్కటి కళా ప్రదర్శనలు ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇక గురువుగారి యొక్క దృష్టి రవి కేతు బుధుల మీద పడుతూ అద్భుతమైనటువంటి లాంగ్వేజెస్, అలాగే అడ్మినిస్ట్రేషన్, అలాగే వ్యాపారము, సమర్థత ఇవన్నీ కూడా చాలా చాలా బాగుండేటట్టుగా చేస్తూ ఇంకా అదనంగా ఆధ్యాత్మిక చింతనని పెంచుతూ ఉన్నది. ఇది చాలా గమనించదగినటువంటి విషయం. అలాగే కుజుని యొక్క 4వ దృష్టి కూడా రవి బుధ కేతువుల మీద ప్రసరిస్తూ ఉన్న కారణం చేత ఇక్కడ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగం బాగా పెరుగుతూ ఉంటుంది. అలాగే ఆ ఉద్యోగస్తులకి, వాటికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులకు కూడా చక్కటి లబ్ధి చేకూరుతూ ఉంటుంది. అలాగే ఆధ్యాత్మిక చింతన పెరిగే విధంగా, అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ పెరిగే విధంగా చాలా చాలా బాగుంటుంది. ఇవి చెప్పదగ్గ మంచి లక్షణాలు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే వారాంతానికి వెళ్ళేటప్పటికీ బుధ శుక్రుల కలయిక సున్నితమైనటువంటి ప్రవర్తనని తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ కళలకి సంబంధించి, అలాగే అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి, అలాగే వ్యాపార వ్యవహారాలకి సంబంధించి ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటూ సున్నితమైన ప్రవర్తనతో కూడి ఉంటాయి. ఎక్కడ ఆగ్రహావేశాలు ఉండవు అని కూడా తెలియచెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఇంకొక ముఖ్య విషయాన్ని తెలియచెప్పచ్చు. వార ప్రారంభంలో చంద్ర శుక్రుల యొక్క కలయిక అమ్మవారిని మనము ఆరాధించేటటువంటి ఈ కళలు ఏవైతే ఉన్నాయో, షోడశ కళలు, వాటికి సంబంధించి ఈ చంద్ర శుక్రుల కలయిక చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఇది అమ్మని మనం పూజించడం వల్ల మనకి చక్కటి అభివృద్ధి, మానసిక ఉల్లాసము ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఇక రాసుల్లోకి వెళ్దాము. మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి అంటే పట్టిందల్లా బంగారం అని చెప్పచ్చు. అలాగే వడ్డించేవాడు మనవాడైతే వడ్డన చివర కూర్చున్నా కూడా, అంటే ఆ బంతి చివర కూర్చున్నా కూడా వడ్డన మనకు అందుతుంది అనే విధంగా ఇక్కడ వడ్డించేవాడు మనవాడు అన్న విధంగా గ్రహాలు ఉన్నాయి. మీరు ఎక్కడ కూర్చున్నా మీకు వడ్డన అందుతుంది. ఇది సామెత చెప్తారు, ఇక్కడ మనం అప్లై చేస్తున్నాం. ఎంత బాగా ఉన్నాయి గ్రహాలంటే 5 గ్రహాల యొక్క ఉనికి అత్యద్భుతంగా ఉంది. తృతీయ స్థానంలో రాహు బాగున్నారు, పంచమ స్థానంలో గురుగారు బాగున్నారు, షష్ఠ స్థానంలో కుజుడు బాగున్నారు, అలాగే దశమ స్థానంలో చంద్ర శుక్రులు బాగున్నారు. ఇంతకన్నా ఏమి కావాలండి? కళాకారులకి అత్యధికమైన శుభకాలం, అధిక గౌరవాలు అందే కాలం, అధిక పారితోషికాలు అందే కాలం. గౌరవం ఇనుమడించడమే కాదు, పరపతి పెరుగుతోంది, సన్మాన సత్కారాలు పెరుగుతున్నాయి, మీ మాటకి విలువ ఉంటుంది, మీ అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు చాలా చాలా బాగున్నాయి, ప్రయాణాల విషయంలో లాభాలు చేకూరుతున్నాయి, అనేక విధాలుగా బాగుంది. రాశిని గురువుగారు చూస్తున్నారు. ఇది కూడా చాలా అత్యద్భుతమైనటువంటి
ఫలితం. ఆరోగ్యం బాగుంటుంది, దాన ధర్మాల విషయం బాగుంటుంది, పూర్వజన్మ పుణ్యం బాగుంది, ఆ పుణ్య విశేషం చేత ఇప్పుడు అన్ని పనులు అయిపోతూ ఉంటాయి, సంతానం బాగున్నారు, సంతానం లేని వారికి సంతానం కలుగుతారు అనేటటువంటి ఒక శుభవార్త వింటారు. అలాగే పితృవర్గ రీత్యా బాగుంది, మాతృవర్గ రీత్యా బాగుంది, వాహనాల కొనుగోలు అమ్మకాల రీత్యా బాగుంది. ప్రదర్శనల విషయంలో మౌఖిక పరీక్షలు కానీ లేదా రాత పరీక్షలు కానీ లేదా ఏదైనా ప్రదర్శన చేయవలసి వచ్చినా మీ విద్యని ఇలాంటి వాటి విషయంలో కానీ మీదే విజయం అని చెప్పచ్చు. అనేక రకాల ధన ఆదాయం పెరిగింది. ఏలినాటి శని జరుగుతూ ఉన్నప్పటికీ శనిగారి యొక్క దుష్ట ఫలితం బాగా తగ్గిపోయింది, గురువు గారి యొక్క శుభ ఫలితం పెరిగిపోయింది. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. శుభకార్యాలు చేస్తారు, శుభకార్యాల నిర్వహణ వల్ల మీరు మరింత తేజోవంతులవుతారు, 10 మందిలో సన్మాన సత్కారాలు అందుకుంటారు. ఒక సమర్థవంతం మీకు ఉన్నది, మీరు ఒక సమర్థుడు అని 10 మంది గుర్తిస్తారు. ఇది మీ మానసిక ఉల్లాసానికి కారణమవుతూ ఉంటుంది. దశమ స్థానంలోని చంద్ర శుక్రుల వల్ల కళాకారులు లబ్ధి పొందుతారు, ఉద్యోగస్తులు లబ్ధి పొందుతారు, వ్యాపారస్తులు కానీ అలాగే ఉత్పత్తి ఏదైనా చిత్రపటాలని తయారు చేసేవారు, పూల మాలలు కట్టేవారు, పూలతో వ్యాపారాలు చేసేవారు, సెంటు వ్యాపారాలు చేసేవారు, వస్త్ర వ్యాపారులు, ముఖ్యంగా పట్టు వస్త్రాలు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా చాలా బాగా లబ్ధి పొందుతారు. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. అంటే అనేక విధాల మనశ్శాంతి పెరుగుతోంది, ఆరోగ్యం మెరుగవుతోంది, ఆనందాలు పెరుగుతున్నాయి, ధనము చేతికి వస్తుంది, అన్ని విధాలా బాగుంది. స్త్రీల విషయంలో కూడా చాలా మనశ్శాంతి ఉంటుంది. అలాగే వారాంతానికి వచ్చేటప్పటికి రాశిలోకే చంద్రుడు వచ్చి ఇంకా ఏమన్నా ఆలస్యమైపోయిన పనులు ఉన్నాయా, ఇంకా అవని పనులు ఏమన్నా ఉన్నాయా అవన్నీ అవగొట్టేస్తున్నారు. అన్ని విధాలా బాగుండేటట్టుగా ఈ వారం గ్రహస్థితులు చాలా చక్కగా అమరి ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ, దుర్గమ్మ వారి యొక్క స్మరణ చేయండి, పూజ చేయండి, అమ్మని నమ్మండి, అమ్మ యొక్క ఆశీస్సులు పొందే విధంగా మీ భక్తిని అమ్మ పాదాల ముందర పెట్టండి. అనేక విధాల మీకు ఉన్నతి ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ నమస్కారం. శని గ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః.